హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీరు ఒక వాషింగ్ మిషన్ కొనాలనుకుంటే ఇదే రైట్ టైం, మీకు ఇదే మంచి వీడియో అని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా ఏ వాషింగ్ మిషన్ కొనాలనుకున్నా కూడా మీకు ఇది బెస్ట్ వీడియో. దీన్ని చూశాక మీరే అయితే ఒక వాషింగ్ మిషన్ అయితే పిక్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి వాషింగ్ మిషన్ కావాలో మీరైతే ఖచ్చితంగా ఒక వాషింగ్ మిషన్ అయితే పిక్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా వాషింగ్ మిషన్ కొనాలనుకుంటే చాలా మందికి డౌట్స్ వచ్చేది ఏంటంటే, సో ఎంత బడ్జెట్ పెట్టాలి, ఎన్ని కేజీ తీసుకోవాలి, మన నీటికి ఏ వాషింగ్ మిషన్ సెట్ అవుతుంది, అండ్ అలాగే చాలా మందికి ఏముంటుందంటే ఏ ఫ్యూచర్స్ ఉన్న వాషింగ్ మిషన్ తీసుకోవాలని చెప్పి ఇతర డౌట్స్ చాలా అయితే ఉంటాయి. సో వాటినన్నింటినీ ఈ వీడియోలో అయితే మీకు అయితే క్లియర్ అయితే చేస్తా. సో ఈ వీడియో చూశాక మీరు ఎలాంటి వాషింగ్ మిషన్ అయినా మీరు కళ్ళు మూసుకొని మీ ఇంటికి అయితే తీసుకొచ్చుకోవచ్చు. అలా ఉంటుంది ఈ వీడియో అనేది. చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి లైక్ చేయండి. సో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీ అయితే జాయిన్ అవ్వండి. సో ఈ ఇయర్లో మనం 10K సబ్స్క్రైబర్స్ అన్న రీచ్ అవ్వాలి. సో అది నా గోల్. మీరు అందరూ సపోర్ట్ చేస్తే మనం ఈజీగా అయితే రీచ్ అయితే వెళ్తాం. సో ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు ఒక 5 పాయింట్స్ చెప్తా. 5లో మీకు అన్ని అర్థమైపోతాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు ఏ నీడ్ ఉంది. సో వాషింగ్ మిషన్స్ చాలా మంది కొంటా ఉంటారు, బట్ ఎన్ని కేజీస్ కొనాలని ఒక ఆలోచన అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి. సో ఒక ఫ్యామిలీలో నలుగురు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకొక ఫ్యామిలీలో ఒక 2 పెద్దవాళ్ళు ఉండి చిన్నపిల్లలు ఉంటారు. కొన్ని ఇళ్ళల్లో ఏం జరుగుతుందంటే పెట్స్ ఉంటాయి, చిన్నపిల్లలు పుట్టిన పిల్లలు ఉంటారు, 1 year 2 years అలా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. ఇలా నీడ్స్ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏం నీడ్ ఉంది మనకు అని చెప్పి ఫస్ట్ వచ్చేసి దాని అయితే చూసుకోండి. సో ఇప్పుడు ఎక్కువ చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, సో వాళ్ళకి కొంచెం హై ఫీచర్స్ ఉన్న వాషింగ్ మిషన్ అయితే కావాలి. ఎందుకంటే దాంట్లో హైజీనిక్గా వాష్ చేయాలి, బెటర్ వాష్ క్వాలిటీ ఉండాలి, అలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళని పక్కకు పెట్టేస్తే ఇంకొక ఫ్యామిలీ ఏంటంటే, సో నలుగురు ఉంటారు, మీడియం ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, మాకు చిన్నపిల్లలు ఎక్కువ లేరు, అందరూ పెద్దవాళ్ళే అనుకుంటే మీరు రెగ్యులర్గా ఆఫీస్కి పోయి వచ్చి ఈవినింగ్ పూట మేము వాష్ చేసుకుంటాం క్లాస్ అనుకుంటే ఒక రోజుకి ఒక 5-6 జతలు అలా పడతాయి అనుకుంటే మీరు చాలా చిన్న ఫ్యామిలీ, మీడియం బడ్జెట్లో మీరు చాలా ప్రైస్ తక్కువలో మీరైతే బై చేయొచ్చు. అదే ఫ్యామిలీ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, కొంచెం హైజీనిక్గా వాష్ కావాలి, బెటర్ వాష్ క్వాలిటీ ఉండాలి అనుకుంటే వేరే కేటగిరీ కిందకైతే వస్తారు. సో ఇప్పుడు మెయిన్గా ఈ రెండింటి గురించి మనం లాస్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. ఏవే ఫ్యూచర్స్ ఎవరెవరికి కావాలని చెప్పి మనం లాస్ట్ పాయింట్లో అయితే డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఫ్యామిలీ నీడ్ వచ్చేసి, ఇప్పుడు దాదాపు ఒక నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటే మీరు 6 kgs నుంచి లేదా 7 kgs ఈ మధ్యలో అయితే మీరైతే తీసుకోవచ్చు. ఒకవేళ 5 to 6 దాటారనుకోండి, 5 నుంచి 6, 7 ఆ రేంజ్లో ఉంటే మీరు ఖచ్చితంగా 8 kgs లోపల 7 or 8 kgs అయితే మీరైతే బై చేయొచ్చు. ఒకవేళ 7 దాటేస్తే మీరు ఖచ్చితంగా 9 kgs కానీ లేదా 12 kgs ఈ రేంజ్లో, 8 నుంచి 12 ఇంకా ఎంత మీరు దూరం పైన ఇబ్బంది లేదు. సో ఇప్పుడు అంత ఫ్యామిలీ పెట్టుకొని మనం చిన్న వాషింగ్ మిషన్ కొనుక్కోలేమంటే కొనుక్కోవచ్చు, బట్ ఒకేసారి అన్ని బట్టలు వేయలేం. 2-3 సార్లు వేసుకుంటే మనకు అన్ని బట్టలు అయితే మనం వాష్ అయితే చేసుకోవచ్చు. ఎంత పెద్ద వాషింగ్ మిషన్ తీసుకున్నా, చిన్నది తీసుకున్నా మనం 2-3 సార్లు వేస్తే అన్ని క్లాత్స్ అంటే వాష్ అవుతాయి. పెద్ద ఫ్యామిలీ ఒకేసారి వేయాలనుకుంటే అప్పుడు మనం హయ్యర్ కేజెస్ ఉన్నది తీసుకుంటే అన్ని బట్టలు మనం ఈవినింగ్ వేసేస్తే మనకు వాష్ అయితే అయిపోతాయి. ఇలా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకున్నా. సో చిన్నపిల్లలు ఉండి కొంచెం హైజీనిక్గా కావాలంటే నేను మిగతా పాయింట్లో మాట్లాడుకుంటా వస్తా, అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ ఎంత సైజులో కావాలో చూసి వేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్. దీంట్లో ఫుల్లీ ఆటోమేటిక్లో టాప్ లోడా ఫ్రంట్ లోడా అని చెప్పి మీకు ఒక కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. సెమీ ఆటోమేటిక్ ఎవరైతే తక్కువ బడ్జెట్ 10,000 రూపీస్ మాకు అంతే, దాంట్లో మాకు వాషింగ్ మిషన్ కావాలి అండ్ అలాగే ట్యాంక్ పైన లేదు, మాకు ఓవర్ హెడ్ ట్యాంక్ లేదనుకుంటే అప్పుడు మీరు స్ట్రైట్ అవే సెమీ ఆటోమేటిక్ అయితే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ట్యాంక్ ఉండి ఒక 15,000 మేము పెట్టుకోగలుగుతాం అనుకుంటే మీరు ఖచ్చితంగా టాప్ లోడ్కి అయితే వెళ్ళిపోండి, ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఈ 2 క్లారిటీ అయితే వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ లోడా టాప్ లోడా అని మనం ఈ రెండింటి గురించి అయితే మాట్లాడదాం. ఫ్రంట్ లోడ్ అనేది మీరు తక్కువ బడ్జెట్లో వస్తుంది. ఎవరైతే ఇనిషియల్ కాస్ట్ తక్కువ పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మీరు టాప్ లోడ్కి వెళ్ళిపోండి. అండ్ అలాగే టాప్ లోడ్లో కాన్స్ ఏముంటాయంటే, మీకు వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది, కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది ఫ్రంట్ లోడ్తో పోలిస్తే. ఒకవేళ మీరు వాష్ క్వాలిటీ కూడా కొంచెం అంత ప్రీమియం ఉండదు, కానీ బాగానే ఉంటుంది. ఎవరు అయితే రెగ్యులర్, ఇంతకుముందు చెప్పాను కదా 4 members ఎల్డర్స్ ఉంటారు, మాకు తక్కువ బడ్జెట్లో అంత ఎక్కువ ఫ్యూచర్స్తో అవసరం లేదనుకుంటే మీరు ఖచ్చితంగా టాప్ లోడ్కి వెళ్ళిపోండి. అప్పుడు మీకు ఒక 15,000 నుంచి 18,000 రూపీస్లో మీకు మంచి వాషింగ్ మిషన్ అయితే వచ్చేస్తుంది. సో అది మైండ్లో అయితే పెట్టుకోండి. ఇంకా బెటర్ ఏంటంటే మనకు ఫ్రంట్ లోడ్ అయితే వస్తుంది. ఫ్రంట్ లోడ్లో అనేది మీకు చాలా తక్కువ వాటర్ తీసుకుంటుంది, ఎనర్జీ ఎఫిషియెంట్, మీకు తక్కువ
వాటర్ తీసుకొని తక్కువ కరెంట్ బిల్తో మీకు మంచి వాష్ క్వాలిటీతో మీకు అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో కొంచెం బడ్జెట్ పెట్టుకోగలుగుతాం అనుకుంటే మీరు ఖచ్చితంగా ఫ్రంట్ లోడ్కి వెళ్ళండి, మీకు బెటర్ ఆప్షన్ ఉంటుంది. అండ్ అలాగే వంగి వేసుకోలేమనుకుంటే పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే మీరు ఖచ్చితంగా టాప్ లోడ్కి వెళ్ళిపోండి. ఫ్రంట్ లోడ్ అనేది బెటర్ అయితే మీకైతే ఉండదు. సో అండ్ అలాగే డిజైన్ చూసుకున్నా కూడా టాప్ లోడ్ కంటే ఫ్రంట్ లోడ్ లుక్స్ కానీ డిజైన్ కానీ చాలా ప్రీమియం ఉంటుంది. అండ్ అలాగే ఎవరైతే డూప్లెక్స్ హౌసెస్ పెద్ద పెద్ద హౌసెస్ కట్టుకొని డిజైన్ పరంగా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఖచ్చితంగా మీరు ఫ్రంట్ లోడ్కి వెళ్ళండి, ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ అలాగే స్మార్ట్ ఫ్యూచర్స్ ఎవరైతే ఫోన్తో కనెక్ట్ చేసుకోవాలి ఇలా ఉంటుంది అనుకుంటే మీరు ఖచ్చితంగా ఫ్రంట్ లోడ్కే రావాలి. టాప్ లోడ్ కంటే కూడా మీకు ఫ్రంట్ లోడ్ అనేది చాలా ఫ్యూచరిస్టిక్గా ఏతో మీకు అయితే పనిచేస్తూ ఉంటుంది. దీంట్లో చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా టాప్ లోడ్ తీసుకునే కంటే ఫ్రంట్ లోడే తీసుకోండి, ఇంకా బెస్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే బడ్జెట్ ఓరియంటెడ్, బడ్జెట్ కూడా మీ మైండ్లో పెట్టుకొని సింపుల్గా కావాలనుకుంటే టాప్ లోడ్, కొంచెం అడ్వాన్స్డ్గా కావాలనుకుంటే ఫ్రంట్ లోడ్. ఫ్రంట్ లోడ్లో రిపేర్స్ కూడా తక్కువ ఉంటాయి టాప్ లోడ్తో పోలిస్తే. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. లైఫ్ కూడా ఫ్రంట్ లోడ్లో బెటర్ ఉంటుంది. సో మీకు కావాలి అనుకుంటేనే టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ తీసుకోండి, లేదంటే టాప్ లోడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. మీరు డబ్బులు పోసి దీనికైతే వెళ్ళాల్సిన అవసరం లేదు. సో సేమ్ రెండు బాగానే ఉంటాయి కాబట్టి మీరు తక్కువ యూజ్ చేసేవాలనుకుంటే ఫ్రంట్ లోడ్కి అంటే కూడా టాప్ లోడ్కి వెళ్ళండి, మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఏది తీసుకోవాలో మీకు అర్థమైంది కదా. సెమీ ఆటోమేటిక్ ఎవరు తీసుకోవాలి, ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ ఎవరు తీసుకోవాలి, ఫ్రంట్ లోడ్ ఎవరు తీసుకోవాలని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ ఫ్యూచర్స్ చూసుకుందాం. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది, ఎన్ని కేజీ తీసుకోవాలి, ఏ వాషింగ్ మిషన్ తీసుకోవాలని చెప్పి మీకు 2 పాయింట్స్లో క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ పాయింట్ వచ్చి మీకు వాషింగ్ మిషన్లో ఫ్యూచర్స్ ఉంటాయి కదా. సో కొన్ని ఫ్యూచర్స్ అవన్నీ మీకైతే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో కానీ పిల్లలు కానీ ఉంటే ఖచ్చితంగా టాప్ లోడ్లో అయినా ఫ్రంట్ లోడ్లో అయినా హీటర్ ఉంటుంది. హీటర్ మీకు ఇన్బుల్ట్ అయి ఉంటుంది, అదే స్టీమ్ వాష్ లాగా మీకు హీటర్తో హీట్ చేసే వాటర్ని వాష్ చేస్తూ ఉంటుంది. ఈ ఫ్యూచర్ కావాలంటే ఖచ్చితంగా మీరు హీటర్ ఉన్న వాషింగ్ మిషన్ తీసుకోవాలి, ఫ్రంట్ లోడ్ అయినా టాప్ లోడ్ అయినా. ఫ్రంట్ లోడ్లో ప్రతి దాంట్లో ఉంటుంది, టాప్ లోడ్కి వచ్చేసరికి కొన్ని మోడల్స్లో ఉంటుంది. టాప్ లోడ్ కావాలి మాకు విత్ హీటర్ కావాలనుకుంటే అప్పుడు మీరు హీటర్ ఉన్న మోడల్ని చూస్ చేసుకోండి. సో డెడికేటెడ్గా హీటర్ మెన్షన్ చేస్తుంటారు, ఇన్బుల్ట్ హీటర్ అని చెప్పి, అప్పుడు ఆ వాషింగ్ మిషన్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఈ 2 కామన్ ఫీచర్స్ నేనైతే ఇప్పుడు చెప్తా. క్విక్ వాష్ ఉండాలి. క్విక్ వాష్ అంటే మనకు ఒక అర్జెంటుగా హరీబరీలో ఉంటాం, ఒక ఆఫీస్కి పోయే టైము 30 మినిట్స్ మనకు టైం గ్యాప్లో వాష్ చేసి మనకి ఇచ్చేయాలనుకుంటే 30 మినిట్స్ క్విక్ వాష్ అనేది ప్రతి వాషింగ్ మిషన్లో ఉండేటట్టు అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హీటర్ చెప్పాను కదా, హీటర్ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ సామ్సంగ్లో వచ్చేసరికి ఎకో బబుల్ టెక్నాలజీ అని చెప్పి ఉంటుంది. ఎకో బబుల్ టెక్నాలజీ అంటే ఏం లేదు. సో దాంట్లో ఒక 2 ఫ్యాన్స్ అయితే ఉంటాయి, వాటి వల్ల మీకు సర్ఫ్ అనేది ఎక్కువ బట్టల్లోకి ఇంకేదానికైతే మీకైతే ట్రై చేస్తూ ఉంటుంది. ఎకో బబుల్ టెక్నాలజీ కావాలంటే కొంచెం లిటిల్ బిట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. సో మ్యాండేటరీ ఏం కాదు, చెప్తున్నా కొంచెం వాష్ క్వాలిటీ అనేది బెటర్గా ఉంటుంది. ఎకో బబుల్ టెక్నాలజీ ఉండేటట్టు చూసుకోండి సామ్సంగ్లో అయితే. నెక్స్ట్ ఎల్జీలో చూసుకుంటే మీకు డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ, ఫ్రంట్ లోడ్కి వచ్చేసరికి డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎనర్జీ ఎఫిషియెంట్, ఎంత స్టార్ రేటింగ్ మన వాషింగ్ మిషన్ అని చెప్పి చెక్ చేసుకోండి. అలాగే కొన్ని వాషింగ్ మిషన్లో స్టీమ్ వాష్ ఉంటుంది. స్టీమ్ వాష్ అంటే మీకు బెటర్, ఇంకా మంచి వాష్ క్వాలిటీ అయితే చూడడానికి ఉంటుంది. స్టీమ్ వాష్ ఉందా లేదో చెక్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఒక్కొక్కసారి ప్రీ వాష్ ఉంటుంది. సో మనం నానబెట్టి ఉతుకుతాం కదా, అలాగే మీకు వాషింగ్ మిషన్లో కూడా ఉంటుంది. సో నానబెట్టి ఉతికే ఫ్యూచర్ ప్రీ వాష్ సెగ్మెంట్లో మీకు మోడ్స్లో ప్రీ వాష్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి, అది కూడా మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ అలాగే నానబెట్టడం, సో ప్రీ వాష్ ముందు సోక్ చేస్తాం కదా, ఆ ఫ్యూచర్ కూడా ఉందా లేదో చెక్ చేసుకోండి. అండ్ అలాగే బిల్డ్ క్వాలిటీ చెక్ చేసుకోండి, మన వాషింగ్ మిషన్ అనేది ఎంత క్వాలిటీగా ఉంది. సో బాడీ కానివ్వండి, పైన ప్లేట్ కానివ్వండి, సో సాఫ్ట్ క్లోజింగ్ డోర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా చెక్ చేసుకోండి. దేంట్లో సాఫ్ట్ క్లోజింగ్ డోర్ ఉంది. సో ఒకవేళ సాఫ్ట్ క్లోజింగ్ డోర్ లేకపోతే మనం ఇట్లా వదలడం దన్ను వచ్చి పడిపోతూ ఉంటుంది, అప్పుడు మనం చిన్నపిల్లలు ఎవరైనా చేయలు పెట్టున్నా వాళ్ళకి ఇబ్బందికరంగానే మీకు అయితే చూడడానికి ఉండేది. ఇది వచ్చేసి టాప్ లోడ్లో చెప్తున్నా. టాప్ లోడ్లో మీకు సాఫ్ట్ క్లోజింగ్ డోర్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ అలాగే వాషింగ్ మిషన్స్ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న వాషింగ్ మిషన్స్ వచ్చేసి ఏఐతో వర్క్ అవుతూ ఉంటాయి. ఏఐ అంటే ఏంటంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు ఏదైతే బట్టలు వేస్తూ ఉంటారో, ఒక్కరోజు బట్టలు వేసారనుకోండి, ఆ ఒక్కరోజు ఏం బట్టలు వేసారో దానికి పరంగా మీకు రోజుకి అది మీరు ఏం సెట్ చేయాల్సిన అవసరం లేదు, బట్టలు వేస్తే ఆటోమేటిక్గా అదే డిటెక్ట్ చేసుకుంటుంది. ఏం బట్టలు వేసారు అని చెప్పి డిటెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా అదే మోడ్ పెట్టుకొని అదైతే వాషింగ్ మిషన్ అయితే రన్ అవుతూ ఉంటుంది. ఇలా అయితే పనిచేస్తూ ఉంటుంది. మనం ఎంత లోడ్ వేసాం, రోజు ఏం బట్టలు వేస్తున్నాం, రోజు ఎలాంటి బట్టలు వేస్తున్నాం, వాటికి తగ్గట్టు అది మోడ్స్ని సెట్ చేసుకుని ఆటోమేటిక్గా అదే మీకైతే పనిచేస్తూ ఉంటుంది. అది ఏఐ అనేది. సో శాంసంగ్లో ఉంటుంది ఏఐ ఫ్యూచర్స్ అనేవి. ఒకవేళ అది కావాలంటే మీరు దాన్నైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే స్మార్ట్ ఫ్యూచర్స్, మన ఫోన్లో నుంచి మనం మొత్తం లాండ్రీ, మనం ఏం వేసాం, ఎలాంటి బట్టలు వేసాం, ఎలాంటిగా మనం ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. దానికి ఖచ్చితంగా మన ఇంట్లో వైఫై ఉండాలి. సో ఖచ్చితంగా మనం
వైఫై పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు వైఫై అనేది తీసుకున్నారనుకోండి, మన స్మార్ట్ ఫోన్లో యాప్ ఉంటుంది, యాప్లోనే మీరు వాషింగ్ మిషన్ అంతా కంట్రోల్ అయితే చేయొచ్చు. ఏ టైంకి మనం ఆన్ చేయాలి, ఏ టైంకి ఆఫ్ చేసుకోవాలి అని చెప్పి చాలా ఫ్యూచర్స్ అయితే మీకైతే యాప్ కంట్రోల్తో ఉంటాయి. మీరు యాప్లోనే మీరు వాషింగ్ మిషన్ని కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడ ఉన్నా కానివ్వండి, మీరు ఆఫీస్లో ఉన్నా లేదా బయట ఉన్న ఇంట్లో బట్టలు వేసి ఉంటే ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ చేసుకొని మీరైతే వాష్ చేసుకోవచ్చు. అంతా ఫోన్లోనే మనకైతే చూడడానికి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి డిజైన్ కూడా చూసుకోండి. డిజైన్ అనేది ఏది బాగుంటుంది, మన ఇంట్లో కొంచెం బిగ్ హౌసెస్ అనుకోండి, పెద్ద పెద్ద హౌసెస్ గట్టి మనం తీసుకుంటా ఉండేటప్పుడు డిజైన్ కూడా మ్యాండేటరీ. ఏది బాగుంటుంది డిజైన్ అని చెప్పి ఒక కీ ఫీచర్స్ అయితే ఇవన్నీ నోటీస్ చేసుకోండి. నేను చెప్పినటువన్నీ మైండ్లో పెట్టుకొని ఏదైనా వాషింగ్ మిషన్ కొనాలనుకున్నప్పుడు ఏది బాగుంటుంది అని చెప్పి మీరైతే ఒక పిక్ అయితే చేసుకోండి. ఇది ఓవరాల్గా నేను చెప్పిన కీ ఫీచర్స్. ఇవి ఉంటే ఖచ్చితంగా మీకు బెటర్ వాషింగ్ మిషన్ అనేది చూస్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఈ కీ ఫీచర్స్ అనేవి మ్యాండేటరీగా పెట్టుకోండి, మంచి ఫ్యూచర్స్ ఇవి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బడ్జెట్. సో ఇప్పుడు అన్నీ చెప్పాను కదా, కీ ఫీచర్స్ కానీ ఇవన్నీ మీకు రావాలి, అన్నీ కావాలి అనుకుంటే మీకు ప్రైస్ అనేది ఎక్కువే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ప్రైస్ గురించి అయితే మాట్లాడతా. సో టాప్ లోడ్ మీరు తీసుకోవాలనుకుంటే, సో సెమీ ఆటోమేటిక్ మీరు తీసుకోవాలనుకుంటే, టాప్ లోడ్ మళ్ళీ మాట్లాడదాం. సెమీ ఆటోమేటిక్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక 10,000 రూపీస్ లోపల వస్తేనే తీసుకోండి. ఆఫర్స్లో మీకు 10,000 రూపీస్ లోపలే వస్తాయి. 10,000 దాటాక మీకు వేరే కేటగిరీ కిందకు వచ్చేస్తారు, మీరు ఫుల్లీ ఆటోమేటిక్ కేటగిరీ కిందకు వస్తారు. లేదు మాకు సెమీ ఆటోమేటిక్కే కావాలి, ట్యాంక్ లేదు మా పైన అనుకుంటే మీరు అప్పుడు మంచి ఒక 12,000 ఆ ప్రైస్లో కూడా మీరైతే తీసుకోవచ్చు. మంచి వాషింగ్ మిషన్స్ కూడా సెమీ ఆటోమేటిక్లో కూడా ఉంటాయి. లేదు మా ఇంటి పైన ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందనుకుంటే మీరు 10,000 దాటేసినట్టే లెక్క. సో 10,000 దాటారంటే మీకు 13,000 కానీ 15,000 కానీ లేదా 18,000 కానీ 20,000 కానీ 30,000 లోపల మీకు అన్ని ఫ్యూచర్స్ ఉన్న టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అనేది మీకైతే వస్తుంది. ఒకవేళ టాప్ లోడే కావాలనుకుంటే, మీరు అన్ని ఫీచర్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు టాప్ లోడ్కి అయితే వెళ్ళొచ్చు. టాప్ లోడ్లో కూడా మీకు వైఫై కంట్రోల్ ఉంటుంది, ఏఐ కంట్రోల్ ఉంటుంది, అన్ని ఫీచర్స్ ఉన్న వాషింగ్ మిషన్ కూడా మీకు అయితే చూడడానికి ఉంటాయి. ఒకవేళ టాప్ లోడే కావాలంటే మీకు ఒక 25-30 లోపల మీకు మంచి వాషింగ్ మిషన్ అయితే వచ్చేస్తుంది. సో మామూలుగా మీకు 20,000 లోపల కూడా వస్తాయి వైఫై మోడల్స్ అనేవి. ఆఫర్లో ఉన్నప్పుడు చూసుకోండి, 20,000 మీ పాకెట్లో ఉంటే ఖచ్చితంగా మీరు టాప్ లోడ్కి వెళ్ళిపోవచ్చు. సో ఒకవేళ టాప్ లోడ్ కాదు ఫ్రంట్ లోడ్ కావాలనుకుంటే దీంట్లో వచ్చేసరికి మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఒక 25,000 అయితే ఉంటుంది. 25,000 నుంచి మీకు మంచి వాషింగ్ మిషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 25,000 నుంచి 60, 70, 80 దాకా కూడా మీకు ఫ్రంట్ లోడ్లో అయితే వాషింగ్ మిషన్స్ అయితే చూడడానికి ఉంటాయి. దీంట్లో కేజీస్ బట్టి అండ్ అలాగే బ్రాండ్ని బట్టి అండ్ అలాగే దాంట్లో ఉన్న ఫీచర్స్ని బట్టి రేట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. మీకు బేసిక్ ఒక 7 kg వాషింగ్ మిషన్ కావాలనుకుంటే ఒక 27,000 ఆ రేట్కి మీకైతే ఖచ్చితంగా ఆఫర్లో అయితే వస్తుంది. సో నో డౌట్ ఎట్ ఆల్. మీకు ఒకవేళ 35, 32, 31 ఆ రేంజ్లో ఉంటే ఏ వాషింగ్ మిషన్ వైఫైతో రన్ అయ్యేట్టు కూడా మీకైతే వచ్చేస్తాయి. 30,000 మీరు పాకెట్లో పెట్టుకుంటే మీకు మంచి వాషింగ్ మిషన్ కూడా అయితే రావడం జరుగుతుంది. సో అండ్ అలాగే ఎల్జీలో చూసుకున్నా కూడా మీకు డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ విత్ వైఫై వాషింగ్ మిషన్స్ కూడా మీకైతే వస్తాయి. సో అన్ని ఫీచర్స్ ఉన్నవి మంచి కేజీస్ 12 kg కావాలనుకుంటే మీకు ఒక 50,000 నుంచి 60,000 ఆ రేంజ్లో మీకైతే వేరీ అవుతూ ఉంటుంది. సో ప్రైస్ అనేటివి మైండ్లో పెట్టుకోండి. సో నేను చెప్పిన ప్రైస్ అనేటివి మైండ్లో పెట్టుకొని మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, ఏ వాషింగ్ మిషన్ కొనాలో కూడా మీరైతే క్యాలిక్యులేట్ చేసుకొని మీరైతే బై అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్స్. సో ఏ వాషింగ్ మిషన్ అయినా కానివ్వండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజర్మెంట్ తీసుకోండి. మనం ఎక్కడ ప్లేస్ చేస్తాం, కొంతమంది ఏం చేస్తారంటే కిచెన్ కింద పెడతా ఉంటారు. కిచెన్ కింద పెట్టాలంటే మనకు కిచెన్ ఎంత హైట్ ఉంది, సో దాని కింద మనకి ఎంత స్పేస్ ఉంది, మనం ఎన్ని కేజీస్ వాషింగ్ మిషన్ దాంట్లో పెట్టగలుగుతామని చెప్పి చూసుకోండి. సో మీకు వాషింగ్ మిషన్ కొనేటప్పుడు మాన్యువల్లో మీకైతే డైమెన్షన్స్ అన్నీ ఉంటాయి, టేప్తో మీరైతే కొలుచుకొని చూసుకోండి. మీకు మ్యాండేటరీగా ఎంత సైజు మన వాషింగ్ మిషన్ అని చెప్పి పడుతుంది. మీకు టాప్ లోడ్ తీసుకోవాలనుకుంటే మీకు పైన ఖాళీ ఉండాలి. టాప్ లోడ్ అంటే పైన ఖాళీ ఉండాలి బట్టలు వేయాలంటే, ఫ్రంట్ లోడ్ అంటే ఫ్రంట్ ఖాళీ ఉండాలి. అలా మీ మెజర్మెంట్ మీ ప్లేస్మెంట్ని బట్టి మీరైతే చూస్ చేసుకొని ఒక మంచి వాషింగ్ మిషన్ అయితే కొనుక్కోండి. నెక్స్ట్ మస్ట్ నీడ్ వచ్చేసి దానికి ఖచ్చితంగా ఒక 16 amps పవర్ అడాప్టర్ అయితే ఉండాలి. సో పవర్ మనం ప్లగ్ పెడతాం కదా, అది 16 amps అడాప్టర్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి వాషింగ్ మిషన్ కొనాలనుకుంటే. సో 16 amps పవర్ ఇన్పుట్ అయితే మీరు వాషింగ్ మిషన్కి ఇవ్వాలి కాబట్టి అది ఉందా లేదా నియర్ బై చెక్ చేసుకోండి, లేదంటే అది పెట్టుకోవాలి. నెక్స్ట్ ట్యాప్ కనెక్షన్ పెట్టుకోవాలి. ట్యాప్ అనేది లో ప్రెజర్ ఉండకూడదు, హై ప్రెజర్, కొంచెం మంచి ప్రెజర్ ఉన్న ట్యాప్స్ని మీరు బిల్డ్ చేయించుకోండి. సో మీకు ప్లంబర్ ఉంటాడు కదా, సో అతని కాడ మంచి ప్రెజర్ ఉన్న ట్యాప్స్ అయితే పెట్టుకోండి. అండ్ అలాగే కొన్ని ట్యాప్స్ ఏం చేస్తాయంటే స్లోగా వాటర్ వస్తూ ఉంటాయి. సో కొన్ని ఇళ్ళల్లో ఏం చేస్తారంటే ట్యాంక్ ఉన్నా కానివ్వండి ప్రెజర్ అనేది తక్కువ వస్తుంది, అప్పుడు మీకు మోటార్ ఇష్యూస్ అయితే ఉంటాయి. మీకు మిషన్ అనేది స్లోగా రన్ అవ్వడం, టైం డిలే పడడం, ఇలాంటివన్నీ ఇష్యూస్ ఉంటాయి. ప్రెజర్ అనేది మ్యాండేటరీగా
చెక్ చేసుకోండి. మంచి ప్రెషర్ ఉన్న ట్యాప్స్ కానీ సో మీకు ప్లంబర్ కాడ అయితే చేయించుకొని మంచి ట్యాప్ అయితే ఒకటి రెడీ అయితే చేసి పెట్టుకోండి. అండ్ అలాగే మీకు ఏదైతే వేస్ట్ వాటర్ పోతాయి కదా, సో వాషింగ్ మిషన్లో నుంచి డ్రైన్ వాటర్ పోతూ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే గోడ నుంచి మీకు వేస్ట్ వాటర్ అయితే పెడతా ఉంటారు. సో గోడ నుంచి మీకు పైప్ పెట్టినప్పుడు మీకు అక్కడ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషనే సూట్ అవుతుంది, టాప్ లోడ్ అనేది సూట్ అవ్వదు. టాప్ లోడ్ అనేది మీకు మిషన్ ఇక్కడ ఉంటే సో ఇక్కడ మీకు వేస్ట్ వాటర్ పోయే అవుట్ అయితే ఉండాలి, కింద ఫ్లోర్కి అయితే ఉండాలి. అప్పుడే మీరు టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే చూస్ చేసుకోవాలి. లేదనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే మీకు వాటర్ అనేటివి ఈ హైట్లో గోడ నుంచి వేస్ట్ వాటర్ పోయే పైప్ వచ్చి ఇక్కడ మీరు వాషింగ్ మిషన్ పెట్టారనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వాటర్ అయితే వెళ్ళవు. అదే ఫ్రంట్ లోడ్లో పంప్ ఉంటుంది, ఫ్రంట్ లోడ్లో పంప్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కడ వేస్ట్ ప్లగ్ ఉన్నా కానివ్వండి ఇక్కడ నుంచి కింద నుంచి మీకు మోటార్ పంప్ చేస్తూ ఉంటుంది కాబట్టి వేస్ట్ వాటర్ పోతాయి. అదే టాప్ లోడ్లో అనేది మిషన్ ఇక్కడ ఉంటే ఇక్కడ డ్రైన్ మోటార్ ప్లగ్ అయితే ఉండాలి, అప్పుడు మీకు వాటర్ అయితే బయట అయితే పోతాయి. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. చాలామంది ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. సో మనం కొత్త ఇల్లు కట్టేటప్పుడు హైట్లో పెట్టేస్తూ ఉంటాం మీకు ఫ్రంట్ లోడ్కి తగ్గట్టు. సో కానీ మనం టాప్ లోడ్ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టామంటే వాటర్ పోకుండా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఏ ప్లేస్మెంట్ ఎక్కడ డ్రైన్ ప్లగ్ ఉంది, ఎక్కడ మీకు వాటర్ ఇన్లెట్ ఉంది చెక్ చేసుకొని మంచి వాషింగ్ మిషన్ అయితే మీ ఇంటికి అయితే తెచ్చుకోండి. మీకు బెటర్ వాషింగ్ మిషన్ అయితే మీరైతే పిక్ చేసుకున్న వాళ్ళు అయితే అవుతారు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి. దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.